ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల్ని నడపాలని ప్లాన్ చేసింది. కేంద్రం సాయంతో పీఎం ఈ బస్ సేవా పథకంలో రాష్ట్రానికి విద్యుత్ బస్సులు రాబోతున్నాయి. ఈ బస్సుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాలకు కేటాయించనున్నారు. తాజాగా రాష్ట్ర రాజధాని అమరావతికి కూడా విద్యుత్ బస్సుల్ని నడపాలని భావిస్తున్నారు. గుంటూరు, మంగళగిరి నుంచి రాజధాని అమరావతితో పాటు విజయవాడకు 150 ఈ బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి డిపోకు 50 బస్సులు అవసరమైన ప్రతిపాదనలు చేశారు. మంగళగిరి ఆర్టీసీ డిపో నుంచి అమరావతిలోని సచివాలయం, సిఆర్డీఏ కార్యాలయం, హైకోర్టులతో పాటుగా ఆయా ప్రాంతాలకు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మంగళగిరి టు విజయవాడ కూడా బస్సులు నడపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక గుంటూరు టు డిపో నుంచి అమరావతితో పాటు విజయవాడ, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని పట్టణాలకు విద్యుత్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. గుంటూరు టు మంగళగిరి డిపోలకు కలిపి మొత్తం 150 ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని ఆర్టీసీ అధికారులు తేల్చారు. ఈ విద్యుత్ బస్సులకు సంబంధించి ఛార్జింగ్ పాయింట్లపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. మంగళగిరి డిపో గ్యారేజీలో ఖాళీగా ఉన్న స్థలంలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. గుంటూరు టు డిపోలో కూడా గ్యారేజీలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరు టు డిపోలో అవసరమైన ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. జూలై నాటికి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే రాజధాని అమరావతి ప్రాంతానికి, విజయవాడ వెళ్లే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.